శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు శ్రావణ మంగళవారం మంగళ గౌరికి ఎటువంటి నైవేద్యాలను సమర్పించటం వలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. కార్యక్రమంలోకి వెళ్ళబోయే ముందుగా నేటి పాజిటివ్ థాట్ ఏంటో చూద్దాం. నేటి పాజిటివ్ థాట్: మీ గెలుపు ఓటముల గురించి ఇతరులు ఆలోచించరు. ప్రతి ఒక్కరూ తమ పనుల్లోనే నిమగ్నమై ఉంటారు. ఇతరులు ఏమనుకుంటారు అని భయపడటం మానేసి మీరు అనుకున్న పనిని ధైర్యంగా చేయండి. ఇక ఈనాడు పంచాంగాన్ని పరిశీలిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శ్రావణ శుక్ల త్రయోదశి పూర్తిగా ఉంది. నక్షత్రం ఉత్తరాషాఢ, రాత్రి 11 గంటల 16 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 15 నిమిషాల నుంచి 9 గంటల 6 నిమిషాల వరకు. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 10 గంటల 58 నిమిషాల నుంచి 11 గంటల 43 నిమిషాల వరకు. వర్జం తెల్లవారుజామున 3 గంటల 36 నిమిషాల లగాయత్తు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు. ఇక ఈనాటి శుభ సమయం సాయంత్రం 5 గంటల 15 నిమిషాల నుంచి 6 గంటల 15 నిమిషాల వరకు. తిరిగి సాయంత్రం 7 గంటల 50 నిమిషాల నుంచి 8 గంటల 15 నిమిషాల వరకు. ఇక ఈనాటి నక్షత్ర బలం: ఈరోజు ఉత్తరాషాఢ నక్షత్రం ఉంది. కీలక నిర్ణయాలు తీసుకోవడానికి, ఆర్థిక పరమైన విషయాలలో ఒక ఒప్పందం కుదుర్చుకోవడానికి, ప్రభుత్వ రంగాలలో పనిచేస్తున్న వారికి అనుకూలతకి, వీటన్నిటితో పాటు ప్రయాణాలకి, వీటికి ఈ నక్షత్రం అనుకూలిస్తుంది. ఇక ఈనాటి గ్రహ సంచారం ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. కుజుడు మిథునంలో సంచారము, గురువు కర్కాటకంలోను, రవి బుధ కేతువు సింహంలోను, శుక్రుడు కన్యలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా శ్రమకి గురి అయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. బంధువర్గీయులతోటి, కుటుంబ సభ్యులతోటి, అన్నదమ్ములతోటి, వీరితోటి ఏదో ఒక విషయానికి సంబంధించి మీకు తగువులు ఉండే అవకాశం కనపడుతోంది. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. ఆహార నియమాలు పాటించడానికి ప్రయత్నించాలి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవటం వలన మీకు కలిగే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అధిగమించగలరు. మేషరాశికి చెందిన యువతని గనక పరిశీలించినట్లయితే వీరికి మాత్రం అనేక విషయాలకు సంబంధించి చికాకులు అధికంగా ఉండటం, ప్రభుత్వ ఉద్యోగస్తులకైతే వారి ఉన్నతాధికారులకి జవాబు చెప్పుకోవలసిన పరిస్థితులు రావటం, మీ యొక్క సహోద్యోగులు కూడా మీకు ఎటువంటి సహాయము అందించకపోవటం, ఇలాంటి వాటి వలన మీకు సమస్యలు అనేవి కలుగుతూ ఉంటాయి. శ్రావణ మంగళవారం సందర్భంగా మేషరాశి వారు ఈరోజు మంగళ గౌరిని పసుపు కుంకాలతోటి పూజించి పూర్ణం బూరెలు నివేదించాలి. దీని వలన కుటుంబంలో ఉన్న అశాంతి తొలగిపోతుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసి వచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 7. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే శ్రమ అధికంగా ఉంది. పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేయాలి. ఇంటికి సంబంధించి ఏదో ఒక చికాకు అనేది మీకు కలుగుతూ ఉంటుంది. మీరు గనక భూగృహ సంబంధ విషయాలకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా ఈరోజు మీకు ఈ విషయాలకు సంబంధించి సానుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. వృషభ రాశికి చెందిన యువతని గనక పరిశీలించినట్లయితే వీరికి ప్రయాణాలు అధికంగా ఉండటం, కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండటం, వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ప్రయాణాలు లాంటివి చేయటం లాంటివి గోచరిస్తున్నాయి. శ్రావణ మంగళవారం సందర్భంగా వృషభ రాశి వారు ఈరోజు మంగళ గౌరిని పారిజాతాలతోటి పూజించి పులగం నివేదించాలి. దీని వలన ఆర్థిక పరమైన ఇబ్బందులు తొలగిపోతాయి. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2.
మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మార్పులు అయితే గోచరించటం లేదు. ఆర్థిక ప్రయోజనాల గురించి ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఖర్చులకి తగినట్టుగా ఆర్థికంగా మీకు అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. ప్రతి విషయాల్లోనూ కూడా నెమ్మదిగా వ్యవహరించేందుకు ప్రయత్నించాలి. ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉంది. ఇక మిథున రాశికి చెందిన యువతని పరిశీలించినట్లయితే వీరికి వివాహాది శుభకార్య ప్రయత్నాలు అతి కష్టం మీద నెరవేరే అవకాశాలైతే గోచరిస్తున్నాయి. నూతన వ్యక్తుల పరిచయం వలన వీరు ఎక్కువగా ఇబ్బందికి గురి కావటం అనేది గోచరిస్తోంది. విద్యార్థులకి కళలపైన ఆసక్తి పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. శ్రావణ మంగళవారం సందర్భంగా మిథున రాశి వారు మంగళ గౌరిని గన్నేరు పుష్పాలతోటి పూజించి లడ్డూలు నివేదించాలి. దీని వలన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 6. నిత్య జీవితంలో పాటించదగిన వాస్తు నియమాలను వాస్తు సూత్రాల్లో పరిశీలిద్దాం. నేటి వాస్తు సూత్ర: వంటగదికి ఆగ్నేయ దిశ అనుకూలం. స్టవ్, సింక్ మధ్య కొంత దూరం ఉండాలి. వంట చేసే వ్యక్తి తూర్పు వైపు ముఖం చేసి ఉండటం మంచిది. ఆహార ధాన్యాలను శుభ్రంగా క్రమబద్ధంగా నిల్వ చేసుకోవాలి. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీ స్వవిషయాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు చికాకును కలిగిస్తూ ఉంటాయి. విరోధులు ఎక్కువగా ఉండే అవకాశం కనపడుతోంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలలో సానుకూలత అనేది గోచరిస్తోంది. కుటుంబాల్లో అశాంతి, చికాకులు ఎక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి దూర ప్రాంతాలకు బదిలీలయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక కర్కాటక రాశికి చెందిన యువతని గనక పరిశీలించినట్లయితే చికాకులు అధికంగా ఉండటం వలన ప్రతివారితోటి మీకు గొడవలు పెరిగే అవకాశం అయితే గోచరిస్తోంది. అనుకున్న విధంగా పనులన్నీ సకాలంలో పూర్తి చేయడానికి మీరు ఎక్కువగా శ్రమకి గురవుతూ ఉంటారు. శ్రావణ మంగళవారం సందర్భంగా కర్కాటక రాశి వారు మంగళ గౌరిని నందివర్ధనాలతోటి పూజించి రవ్వ కేసరి నివేదించాలి. దీని వలన మీ ప్రయత్నాలు అన్నీ కూడా సఫలీకృతమవుతాయి. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 7. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆటంకాలు ఎదురవుతున్నా మీరు మీ యొక్క మనోనిబ్బరంతో ఆ పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటూ వస్తారు. కుటుంబ సభ్యులతోటి కలుగుతున్న ఇబ్బందులని అధిగమిస్తూ ఉంటారు. అనేక విషయాలకు సంబంధించి నిర్ణయం తీసుకోవటం లాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి అతి ప్రయాసతోటి సంబంధాలు కుదిరే అవకాశం గోచరిస్తోంది. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ కుటుంబ సభ్యులతోటి చర్చించాలి. సింహరాశికి చెందిన యువతకి మాత్రం శ్రమ అధికంగా ఉండటం, అనారోగ్య సమస్యలు, ప్రయాణాల వలన ఇబ్బందులు, ఆర్థిక స్థితిగతులలో మార్పులు, వీటికి సంబంధించి మీరు నిరుత్సాహపడటం లేదా తగిన విధంగా మార్పులు చేర్పులు చేసుకోవడానికి ప్రయత్నించటం అనేది చేస్తూ ఉండాలి. శ్రావణ మంగళవారం సందర్భంగా సింహరాశి వారు ఈరోజు మంగళగౌరిని ఎర్ర గులాబీలతోటి పూజించి పాయసం నివేదించాలి. దీని వలన భార్యాభర్తల మధ్యన కలుగుతున్న మనస్పర్ధలు తొలగిపోతాయి. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 8. కన్యా రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే శ్రమ అధికంగా ఉంది. పట్టుదలతోటి పనులన్నీ పూర్తి చేయాలి. వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి ప్రయాణాలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అనుకున్న విధంగా సమయానుకూలంగా పనులు పూర్తి చేయడానికి ఎక్కువగా మీరు శ్రమకి గురవుతూ ఉంటారు. భూగృహ సంబంధ విషయాల్లో చికాకులు ఎక్కువగా ఉండటం, నమ్మిన వారి వలన మోసపోవటం, లిటిగేషన్లు, కోర్టు కేసులు ఇలాంటివి అధిక శాతం మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక కన్యా రాశికి చెందిన యువతని పరిశీలించినట్లయితే మీకు సంబంధించిన రుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చడానికి మీరు ఎక్కువగా శ్రమకి గురవుతూ ఉంటారు. కుటుంబ బాధ్యతలు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. ప్రతి వారికి కూడా సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. శ్రావణ మంగళవారం సందర్భంగా కన్యా రాశి వారు ఈరోజు మంగళగౌరిని తులసీ దళాలతోటి పూజించి గారెలు నివేదించాలి. దీని వలన ధన కనక వస్తు వాహనాలు అమరుతాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక స్థితిగతులలో పెద్దగా మార్పులు ఏవి కూడా గోచరించడం లేదు. సంతానానికి సంబంధించిన ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం అనేది గోచరిస్తోంది. పాత బకాయిలు రుణాలు తీర్చాలని మీపైన అధిక ఒత్తిడి లాంటిది కలుగుతూ ఉంటుంది.
వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయాస ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయంలోనూ చికాకు ఉండటం, చికాకుని అధిగమించడానికి ప్రయత్నించడంతో పాటు వైవాహిక జీవితాల్లో సమస్యలు లాంటివి కలిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. యువతని గనక పరిశీలించినట్లయితే శ్రమకు తగిన ఫలితాలు లభించటం లేదనే నిరాశ, ఇవి ఈరోజు మీకు ఎక్కువగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. శ్రావణ మంగళవారం సందర్భంగా తులారాశి వారు ఈరోజు మంగళగౌరిని బిల్వదళాలతోటి పూజించి పూర్ణం బూరలు నివేదించాలి. దీని వలన మానసిక ప్రశాంతత కలుగుతుంది, సంతానానికి అనుకూలంగా ఉంటుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారి ఆలోచనలకు తగిన విధంగా నలుగురు నడుచుకోవాలి అనే భావన మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. ప్రతి విషయంలోనూ కూడా మీకు ఈరోజు ఆటంకాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రయత్నపూర్వకంగా ప్రతి పనిని పూర్తి చేస్తూ ఉంటారు. భూగృహ సంబంధ విషయాలలో మాత్రం ప్రతికూలత తొలగిపోవటం అనేది కనపడుతూ ఉంటుంది. కోర్టు విషయాలలో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శత్రువులపైన విజయాన్ని సాధించడంతో పాటు మీకు రావాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి వచ్చే అవకాశం కూడా మీకు కనపడుతూ ఉంటుంది. వృశ్చిక రాశికి చెందిన యువతని గనక పరిశీలించినట్లయితే కోపావేశాలను అధిగమించాలి. శత్రుత్వం వలన ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. మానసిక సంఘర్షణ అధిక శాతం మీకు కనపడుతూ ఉంటుంది. శ్రావణ మంగళవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు మంగళగౌరిని మల్లె పువ్వులతోటి పూజించి క్షీరాన్నం నివేదించాలి. దీని వలన మీరు అనుకుంటున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంది. రైతులకి పెట్టుబడి లాంటిది పెట్టే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉన్నా కూడా మీ అధికారులకి కూడా జవాబులు చెప్పుకోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఆకస్మిక ధనలాభం గురించి ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. నూతన పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ఇక ధనురాశికి చెందిన యువతని పరిశీలించినట్లయితే స్పెక్యులేషన్స్, ట్రేడింగ్ వీటిపైన మీరు ఆసక్తిని కనబరచటం, దీంతో పాటుగా పెట్టుబడులు లాంటివి పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థిక పరమైన విషయాలలో జాగ్రత్త గనక వహించకపోతే అధిక ధన నష్టం లాంటిది కలిగే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్తగా ఉండాలి. శ్రావణ మంగళవారం సందర్భంగా ధనుర్రాశి వారు ఈరోజు మంగళగౌరిని ఎర్ర మందారాలతోటి పూజించి పులిహోర నివేదించాలి. దీని వలన వృత్తిపరంగా కలుగుతున్న ఆటంకాలు తొలగిపోతాయి. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే శ్రమకు తగిన ఫలితం కోసం ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అయితే ప్రతి విషయంలోనూ కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మార్పులు అయితే గోచరించడం లేదు. వీటితో పాటుగా ఆర్థిక పరిస్థితుల గురించి గమనించుకొని నడుచుకోవటానికి ప్రయత్నించాలి. అధిక ఖర్చులు ఉండటం వలన మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. మకర రాశికి చెందిన యువత కూడా ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహించడం అనేది అవసరం. వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా శ్రమ, హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోవటం, కోరుకున్న ఉద్యోగాలు లభించకపోవటం, స్థానచలనము, బదిలీలు ఇలాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శ్రావణ మంగళవారం సందర్భంగా మకర రాశి వారు ఈరోజు మంగళగౌరిని తెల్ల చేమంతులతోటి పూజించి శాకాన్నం నివేదించాలి. దీని వలన ఆర్థిక స్థితిగతులలో మార్పులు కనపడతాయి. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 6. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి కుటుంబంలో చికాకులు, అశాంతి పెరుగుతూ ఉంటాయి. ఉద్యోగస్తులకి దూర ప్రయాణాల గురించి ఆలోచన అనేది కలుగుతూ ఉంటుంది. వీరికి అప్పు చేయాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. వ్యాపార రంగంలో ఉన్న వారికి కొంత శ్రమ అనేది కనపడుతుంది. ఇక కుంభరాశికి చెందిన యువతకి కూడా వీరికి శ్రమ అధికంగా ఉండటం, అప్పులు లాంటివి చేయాల్సిన పరిస్థితులు, దీంతో పాటు కుటుంబ సభ్యులతోటి వైరము, అనుకున్న విధంగా వీరికి ఉద్యోగాల్లో మార్పులు చేర్పులు లేకపోవటం, ఇవి నిరాశను కలిగిస్తూ ఉంటాయి. శ్రావణ మంగళవారం సందర్భంగా కుంభరాశి వారు ఈరోజు మంగళగౌరిని తెల్ల గులాబీలతోటి పూజించి దద్దోజనం నివేదన చేయాలి. దీని వలన కుజగ్రహ ప్రభావ దోషాలు తొలగిపోతాయి. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 6.
మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి ఆర్థిక ఇబ్బందుల వలన చికాకులు పెరుగుతూ ఉంటాయి. వర్తక వ్యాపారస్తులకి, క్రయ విక్రయాలు చేసేవారికి, అలాగే వ్యాపారస్తులకి ఖర్చు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. భూగృహ సంబంధ విషయాలలో మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. కోర్టు విషయాలలో మాత్రం ఆశించిన విధంగా పురోగతి లేకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. మీనరాశికి చెందిన యువతని పరిశీలించినట్లయితే ప్రయాణాలు చేయటం, అధిక ఖర్చులు లాంటివి ఉండటం, వీటన్నిటితో పాటు వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఎటువంటి మార్పులు లేకపోవటం, ఇవి మీకు ఈ రోజు కనపడుతూ ఉంటాయి. శ్రావణ మంగళవారం సందర్భంగా మీనరాశి వారు ఈరోజు మంగళగౌరిని సన్నజాజులతోటి పూజించి చక్కెర పొంగలి నివేదించాలి. దీని వలన జాతకపరమైన దోషాలు తొలగిపోతాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 9. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శ్రావణ మంగళవారం సందర్భంగా మంగళగౌరి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిద్దాం. ద్వాదశ రాశుల వారు కూడా ఈరోజు ఓం శ్రీ మంగళదాయిన్యై నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు స్మరించుకోవాలి. దీని వలన గ్రహదోష నివారణ, ఆకస్మిక ప్రమాదాలు, రుణబాధలు తొలగిపోతాయి. నేటి రాశి ఫలాన్ని గనక పరిశీలిస్తే ఈరోజు ఎటువంటి రుణాలు చేయకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఆధ్యాత్మిక కార్యకలాపాలకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అనవసరపు భయాందోళనలను విడనాడాలి. ఈరోజు ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. శ్రీరస్తు శుభమస్తు. శ్రావణ మంగళవారం సందర్భంగా మంగళగౌరీదేవికి కొన్ని ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పించడం ద్వారా మంగళగౌరీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. శ్రావణ మంగళవారం సందర్భంగా కొబ్బరి, బెల్లము మంగళగౌరీదేవికి నైవేద్యంగా సమర్పిస్తే దాంపత్యంలో అనుకూలత పెరుగుతుంది. దాంపత్యంలో విభేద అభిప్రాయాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే మోదకాలు గౌరీదేవికి నైవేద్యంగా సమర్పించడం ద్వారా పనుల్లో వచ్చే ఆటంకాలు, విఘ్నాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే బూరెలు మంగళగౌరీదేవికి నివేదనగా సమర్పించి వాటిని ప్రసాదంగా స్వీకరిస్తే సంపదలు పెరుగుతాయి. గృహంలో శుభ కార్యక్రమాలకు వచ్చే ఆటంకాలన్నీ తొలగింపజేసుకొని శుభ కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే మంగళగౌరీదేవికి కొబ్బరికాయ ముక్కలు నివేదనగా సమర్పించడం ద్వారా సకల మనోభీష్టాలు చాలా సులభంగా నెరవేర్చుకోవచ్చు. ఇలా మంగళగౌరీదేవికి ఒక్కొక్క నైవేద్యం సమర్పించి ఒక్కొక్క రకమైన ప్రయోజనాన్ని అందిపుచ్చుకోవచ్చు. ఇప్పుడు ఆ తల్లి ఆవిర్భవిస్తూనే అందరి వంక చూసి ఆమె లక్ష్మి కాబట్టి వెంటనే ఉత్సాహాన్ని పొందారు, సంతోషాన్ని పొందారు. అమ్మయ్యా, తల్లి ఆవిర్భావం అయింది. లక్ష్మి ఎక్కడ ఉన్నదో బాగా జ్ఞాపకం పెట్టుకోండి, అక్కడ సంతోషం ఉంటుంది. అసలు లక్ష్మీ కటాక్షం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? సంతోషంగా ఉండడమే లక్ష్మీ కటాక్షం. ఎన్ని ఉండనివ్వండి, ఎప్పుడు ఇలా చెయ్యెట్టుకుని కుమిలిపోతూ ఏదో బాధపడుతూ ఏదో తనకి లేదని విషణ్ణ వదనంతో ఉంటున్నారనుకోండి ఆ ఇంట్లో వాళ్ళు, అప్పుడు వాళ్ళకి లక్ష్మీ కటాక్షం ఉందని చెప్పడం చాలా కష్టం. కానీ తనకి ఏది లేదన్న భావన చేత ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు ఒక ఆయన. ఆయన నిజమైనటువంటి లక్ష్మీ కటాక్షం ఉన్నవాడు. ఆ సంతోషం కలగాలి. సంతోషం ఎప్పుడు కలుగుతుంది? నా మనసులో శూన్యం లేకుండా, అంటే నాకేదో లేదని ఏడుపు లేకుండా, ఏదైనా ఒకవేళ సమస్య ఉన్నా నేను ఈశ్వరుణ్ణి నమ్మి ఉన్నాను, ఆ ధైర్యం ఉండాలి. 2, అసలు నాకు ఇవ్వంది ఏమిటి ఈశ్వరుడు? నాకేమి ఇవ్వలేదు, నాకేమి ఇవ్వలేదని నేను ఈశ్వరుణ్ణి అడగను. నాకు ఎప్పుడెప్పుడు ఏది కావాలో ఆయనకి తెలుసు. నాకు ఎప్పుడెప్పుడు ఏది కావాలో అది ఆయన అమరుస్తాడు తప్పించి నేను నోరు తెరిచి అడగక్కర్లేదు ఎవరిని. నాకేం కావాలో ఆయనకి తెలుసు. నాకు ఆకలిస్తే ఆయనకి అన్నం పెట్టడం తెలుసు. నేను పడుకుంటే నిద్ర పట్టించడం తెలుసు. నాకు ఒక కొడుకుని ఇవ్వాలని తెలుసు, నాకు ఒక కూతురిని ఇవ్వాలని తెలుసు, ఇద్దరిని ఇచ్చాడు. నాకు ఇల్లు ఇవ్వాలని తెలుసు, నాకు బట్టలు ఇవ్వాలని తెలుసు, నాకు అన్నం ఇవ్వాలని తెలుసు, నాకు బుద్ధిని ఇవ్వాలని తెలుసు. నాకు ఎప్పుడు ఏది కావాలో అప్పుడు అది ఇస్తాడు. నాకు అవసరం వచ్చింది, నేను ఒకరి దగ్గరికి వెళ్ళి ఇలా అడగక్కర్లేదు.
నాకు ఇది ఉంటే బాగుండేమో అని నాకు ఒకటి అనిపిస్తే దాన్ని ఎలా చేకూర్చాలో ఈశ్వరుడికి తెలుసు. నా దగ్గర దానికి కావలసినటువంటి ద్రవ్యం ఉండక్కర్లేదు. ద్రవ్యం ఉండి కొనడం వేరు, ఈశ్వరుడు అమర్చడం వేరు. మీరు ఆలోచించండి. అందుకే మీరు మహాత్ముల జీవితాలు పరిశీలించండి. మహాత్ముల జీవితాలలో ఎప్పుడు ఏది జరగాలో దాన్ని ఈశ్వరుడు నెత్తికెత్తుకుంటాడు, వాళ్ళు నెత్తికెత్తుకోరు. త్యాగరాజస్వామి వారి జీవితంలో ఆయన కూతురు పెళ్ళి ఎవరి నెత్తికెత్తుకున్నాడు? రామచంద్రమూర్తి నెత్తికెత్తుకున్నాడు. ఆయన ఏం చేశాడు అంటే ఎవరో దూరం నుంచి ఓ రామచంద్రమూర్తి చిత్రపటాన్ని పట్టుకొచ్చారు. ఆయనకి రాముడి ఫోటో కనపడలేదు. అంత దూరం నుంచి నా కోసం నడిచొచ్చావా, నన్ను పాలింపగా నడచి వచ్చితివా అని పొంగిపోయాడు. యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీన యస్యద్బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. ఎప్పుడూ సంతోషమే. ఆ సంతోషం ఉంటుంది కాబట్టే వాళ్ళు అన్ని చేయగలరు. ఆ సంతోషం ఉండకుండా ముందు అన్నిటికీ భయపడతాం కాబట్టే మనం చేయలేకపోతాం. లక్ష్మీ కటాక్షం ఉన్నది అన్న మాటకు అర్థం అది. ఎవరి యందు లక్ష్మీ కటాక్షము విశేషంగా ఉంటుందో వాళ్ళు అనితర సాధ్యమైన కార్యాలు చేస్తారు. అందుకే 32 సంవత్సరాల్లో శంకర భగవత్పాదులు యావత్ భారతాన్ని పాదచారి అయి పర్యటించారు. ఆయన్ని చంపేద్దాం అనుకున్న వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి పరమ ప్రశాంతంగా మాట్లాడి స్నేహశీలతని పొంది అవైదికమైనటువంటి వాదనలను ఎన్నిటినో ఖండించి వేద ప్రమాణాన్ని నిలబెట్టి వేదాంతర్గతమైన అద్వైత సిద్ధాంతాన్ని ఆవిష్కరించి ఇవాళ మనం చేసుకుంటున్న శ్రీరామనవమి, కృష్ణాష్టమి, ఈ తిథులన్నీ నిలబడ్డాయంటే శంకరాచార్యుల వారు పెట్టిన భిక్ష. అంతటి మహానుభావుడే ఎన్ని స్తోత్రాలు ఇచ్చారు, ఎన్ని ప్రకరణాలు ఇచ్చారు, ఎన్ని గ్రంథాలు ఇచ్చారు, ప్రస్థానత్రయానికి భాష్యం ఇచ్చారు, ఎంత తపస్సు చేశారు, ఎంత త్యాగశీలి అయి నిలబడ్డారు. 32 సంవత్సరాల వయస్సులో శంకర భగవత్పాదులు ఇన్ని విషయాలు సాధించగలిగితే ఆయన కన్నా లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నవాడు ఇంకొకడు ఉన్నాడని చెప్పడం సాధ్యం అవుతుందా? అసలు నిత్యోత్సాహి, భంగధర వ్యాధి వచ్చి కట్టుకున్న పంచ 10 నిమిషాల్లో నెత్తురితో తడిసిపోడుతున్నా సరే అంతే సంతోషంగా ఉండగలిగేవారు. ఆయన లక్ష్మీ కటాక్షం ఉన్నవాడు.